నమస్కారం అండి. నా పేరు ఉప్పల్ రాజు. మనం శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. మీరు దీన్ని ఆదరించగలరు, లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కారణం ఏంటంటే అకాల వర్షంలో మనం వేసినటువంటి మిర్చి అనేది చాలా దెబ్బతినిపోయి వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోయి మొక్కలు చనిపోతున్నాయి. ఈ విధంగా పండాకు వచ్చి తర్వాత మొక్క అనేది చనిపోతుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో పండాకు. ఈ పక్కన నీళ్ళు కూడా ఎట్లా ఉన్నాయి చూడండి. ఇట్లా నీళ్ళు ఉండి మొత్తం కూడా మొక్క అనేది చనిపోతుంది. ఈ మొక్క చనిపోవడాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏంది అని నేను ఒక ఆలోచించి మన శ్రీ గాయత్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను ప్రస్తుతం కూడా ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. దానివలన రైతులను ఏ విధంగానైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని ప్రారంభించాను. కాబట్టి మీరు తప్పకుండా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను, ఆదరించగలరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ నేను దీంట్లో ఈ మిర్చి చేనులో మెగా పవరు, డిఏపి, నెక్స్ట్ మన గుళికలు అంటే కూడా అందరూ కూడా దాని గురించి అపోహపడతారు. ఎలాంటి అపోహ అనేది వద్దండి. దీంట్లో మనకు కొంతమంది తిమ్మేటి గుళికలే కావాలి, కొంతమంది ఎగ్జాఫోరాన్ గుళికలే కావాలి, కొంతమంది రీజెంట్ గుళికలే కావాలి అని అంటారు. ఏ గుళికలైనా ఒకటే అండి. ఎగ్జాఫోరాన్ అయినా అనుకోవచ్చు, అంటే కార్బోఫోరాన్ అనేది ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ మనకు రీజెంట్ గుళికలు అదైనా వాడుకోవచ్చు, పిప్రోనిల్ ఉంటుంది. నెక్స్ట్ క్లోరో గుళికలు, దాంట్లో క్లోరో అంటే మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే డూమర్ అని దొరుకుతుంది. దాంట్లో ఏంటంటే క్లోరో 50 అనేది ఉంటుంది అన్నమాట, అదైనా వేసుకోవచ్చు. తిమ్మేటి గుళికలు అది కూడా అంతే, దాంట్లో కూడా క్లోరోనే ఉంటుంది. కానీ ఏ గుళికలు వేసుకున్నా ఏంటంటే మనం ఫస్ట్ డిఏపి, మెగాపవర్ గుళికలు అనేది వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి వేరుపురుగు అనేది రానియదు. వేరుపురుగు రాకపోవడం వల్ల మన మొక్క అనేది పెట్టినట్టుగా మంచిగా ఎన్నుకుంటాయి. చూడండి నా మొక్కలు ఎట్లా ఎన్నుకున్నాయో. నేను ఆ విధంగా వేసుకోవడం వల్ల, డిఏపి, మెగాపవర్ గుళికలు వేసుకోవడం వల్ల మొక్క అనేది మంచిగా ఎన్నుకుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇట్లా నీళ్ళు ఆగినాయి. ఈ నీళ్ళు ఆగడం వల్ల ఏమైంది, అక్కడ పండాకు వచ్చింది, వేరు అనేది కూడా నీరు స్విచ్ వచ్చింది. ఆ నీరు స్విచ్ వచ్చి ఆ నీరు స్విచ్ అనేది పోవాలి. అది ఏ విధంగా పోవాలనే దాని విషయం గురించి తెలియజేస్తాను. ఆ నీరు స్విచ్ పోవాలంటే ముఖ్యంగా మన మార్కెట్లో దొరికేటువంటి సిఓసి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్. సిఓసి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక ఎకరానికి కేజీ పడుతుంది అన్నమాట. ఎకరానికి కేజీ పడుతుంది. దాన్ని ఏ విధంగా వాడుకోవాలంటే మనం ఆ కేజీ తీసుకొచ్చి ఒక 200 లీటర్ల డ్రమ్లో పోసుకొని మంచిగా కలుపుకొని ఒక బకెటు, నెక్స్ట్ ఒక మగ్గు తీసుకొని ఒక 2 కూలీలు తీసుకొని ప్రతి మొక్కకు 50 నుంచి 100 ml చుట్టూ పోసుకుంటూ డ్రిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా మొక్క ఉంటే ఇక్కడ డ్రిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. పోయినట్టయితే మనకు అది అనేది ఈ వేరు కుళ్ళుడు అనేది రాకుండా మొక్క చనిపోకుండా ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఇది నీరు చేసి మొక్క మొత్తం కూడా అక్కడ ఈ మొక్క చనిపోద్ది. అట్లా కాకుండా ఈ సిఓసి పోయడం వల్ల ఏమైందంటే మొక్క అనేది వేడి వస్తుంది. అక్కడ వేడి అనేది ఉండి మనకు మొక్క మంచిగా ఉంటుంది, మొక్క అనేది చనిపోదు. దాన్ని మొక్కను రక్షించుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకు ఇట్లా ఈ విధంగా చేసుకోవడం మనకు కుదరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఛార్జింగ్ పంపు తీసుకొని ఆ ఛార్జింగ్ పంపు తీసుకున్న తర్వాత మనం ఈ మొక్కకు డ్రిచ్చింగ్ చేసుకోవాలి. ఎట్లా అంటే మన ఛార్జింగ్ పంపులో 15 నుంచి 20 లీటర్స్ వాటర్ పడుతుంది. దాన్ని మనం ఒక ఎకరానికి వచ్చేసి డ్రిచ్చింగ్ కాబట్టి డబుల్ డోస్ వాడుకోవాలి. ఏంటంటే 240 లీటర్లు వాడుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే 120 లీటర్లు ఒక ఎకరానికి పైన స్ప్రే చేసుకుంటే, కానీ అదే డ్రిచ్చింగ్ చేస్తే ఏంటంటే డబుల్ డోసు 240 లీటర్లు. అప్పుడు ఒక బిందె నీళ్లు తీసుకొని మనం దాంట్లో పోసుకొని ఒక 2 మనుషులు ఉన్నట్టయితే ఈజీగా సరిపోద్ది. అదే డ్రమ్లో కలిపిన దాన్ని ఒక బిందె తీసుకొని పంపులో పోసుకొని మన ముందు నాజిల్ ఉంటుంది, ఆ నాజిల్ ఉడబికి ప్రతి మొక్క కూడా ఇట్లా డ్రిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా డ్రిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా డ్రిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మనం ప్రతి మొక్కకు కూడా అందియగలుగుతాము. మందు అనేది కూడా వేస్ట్ కాదు, మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 4 చేసే పనిని 2 చేయగలుగుతాం. దానివల్ల ఏంటంటే బెటర్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకు ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది కూడా చాలా తక్కువ రేటుతో ఉంటుంది. మనకు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో దొరుకుతుంది. కానీ మనం ఇప్పుడు టాటా కంపెనీలో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే బ్లైటాక్స్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 50% అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఉపయోగించుకొని చేసుకోగలరని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇది మనం వేసినటువంటిది 10 రోజులు అయింది.
మొక్క వేసి కూడా 10 రోజులు అయితే నేను ఫస్ట్ డోస్ ఏం కొట్టానంటే చూడండి ఎట్లా వచ్చిందో, మంచిగా ఎగురు వచ్చింది చూడండి. నేను కొట్టినటువంటిది మోనో మట్ సల్ఫర్ కొట్టడం వల్ల నా చేను అనేది చాలా పచ్చగా ఉంది చూడండి, మంచిగా ఏనుకుంది. వేసి కూడా ఓన్లీ 10 డేసే అవుతుంది. అన్ని విధాలు చూసినట్టయితే మంచి నిగనిగా అని పచ్చగా ఉంది, ఎలాంటి ముడత అనేది కూడా లేదన్నమాట, మంచి నీట్గా ఉంది. మనకు దీనికి అయ్యేటువంటి పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఫస్ట్ దాప కాబట్టి ఇది మనం ఫస్ట్ కొట్టాల్సిన ప్రతి మందు కూడా చాలా తక్కువ రేటుతో కొట్టుకోవాలి. అదే ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మనం ఇప్పుడు మోనో మట్ సల్ఫర్ కొట్టడం వల్ల మోనో అనేది ఎగురు వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే సన్న పురుగు ఏదన్నా ఉన్నా పోతుంది. మట్ సల్ఫర్ అనేది ఏంటంటే మనకు ఎలాంటి తెగులు ఆశించకుండా చేస్తుంది, అన్ని విధాలా కూడా బెటర్గా ఉంటుంది. చూడండి మంచిగా ఎలా ఉందో చూడండి, సన్న ఎగురు ఎలాంటి ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇది మనం మోనో మట్ సల్ఫర్ వాడినటువంటి మిర్చి చేను. ఇది మనం నాటేసి కూడా ఒక 10 డేసే అయింది. మోనో మట్ సల్ఫర్ వాడినటువంటి మిర్చి చేను ఇది నాటేసి కూడా ఓన్లీ 10 రోజులు మాత్రమే అయింది. కాబట్టి మనం ఫస్ట్ దాపాలో ఫస్ట్ డోస్ వాడుకోవాల్సింది మోనో మట్ సల్ఫర్. దానివల్ల మొక్క అనేది మంచి ఎదుగుదల ఉంటుంది, ఎగురు వస్తుంది, సన్న పురుగు పోతుంది. మోనో వల్ల ఉపయోగం. నెక్స్ట్ మట్ సల్ఫర్ వల్ల ఏంటంటే మనకు పండాకు రాలిపోద్ది, ఎలాంటి తెగుళ్ళను కూడా ఆశించకుండా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఫస్ట్ దాపా వాడుకోవాల్సినటువంటి డోసేజీ మోనో మట్ సల్ఫర్. ఎకరానికి వచ్చేసి 250 ml మోనో వాడుకోవాలి, 250 grams మట్ సల్ఫర్ వాడుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మనం చూసినటువంటి ఇప్పుడైతే మీరు అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఈ అకాల వర్షం పడి దానివల్ల బాధపడుతున్నారు. ఈ బాధ నుంచి మనం విముక్తి పొందడం కోసమే ఈ శ్రీ గాయత్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. నాకు సమయం లేకపోయినా నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ కూడా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ను ప్రారంభించాను. మెయిన్గా ఇప్పుడు ఈ అకాల వర్షం ఉన్నటువంటి సమస్య ఏంటంటే మిర్చిలో నీరు నిలిచి ఉండి మొక్కలు అనేది చనిపోతున్నాయి. ఆ చనిపోయేదాన్ని మనం రక్షించుకోవడం కోసమే కంపల్సరీగా చూసినట్టయితే ఈ విధంగా చూడండి ఎట్లా అవుతున్నాయి. మొక్క ఎదుగుదల లేదు, ఏం లేదు, పండాకు రాలేస్తుంది, మొక్క అనేది వాడిపోయినట్టుగా అవుతుంది. దాని నుంచి కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి, ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా సిఓసిని వాడాలి. కంపల్సరీ ప్రతి మొక్కకు డిచ్చింగ్ చేయాలి. డిచ్చింగ్ చేసినట్లయితే మన మొక్క అనేది చనిపోదు, బెటర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పినట్టు ఏంటైతే మనం చలి పెడితే స్వెటర్ వేసుకుంటే ఏ విధంగా అయితే ఉపశమనం లభిస్తుందో మన మొక్కకు కూడా సిఓసి పోయడం వల్ల దాని వేరు వ్యవస్థకు అనేది ఆ విధంగా ఉపశమనం అనేది లభిస్తుంది. మొక్క మంచిగా ఎదుగుతుంది, అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది, మొక్క అనేది చనిపోదు. నెక్స్ట్ మనం చెప్పినటువంటి ఫస్ట్ డోస్ది చెప్పేసా నేను. మనకు మోనో మట్ సల్ఫర్ ఏ విధంగా వాడుకోవాలనే విషయం కూడా తెలియజేశాను. ప్రతి ఒక్క రైతు కూడా మన యొక్క శ్రీ గాయత్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంపల్సరీగా కూడా నన్ను ఆదరించండి. మీరు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ డోస్ ఏం కొట్టుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు.